Jesus presence, Jesus presence. Gospel ministries, gospel ministries. యోగ్యతలేని మనిషిని నేను, నన్ను నీ ఆత్మతో నింపితివే, నన్ను నీ ప్రేమతో పిలిచితివే. యోగ్యతలేని మనిషిని నేను, నన్ను నీ ఆత్మతో నింపితివే, నన్ను నీ ప్రేమతో పిలిచితివే. బలమైన వాక్కు నాకిచ్చితివే, బలమైన వానిగా నన్ను ఉంచితివే. బలమైన వాక్కు నాకిచ్చితివే, బలమైన వానిగా నన్ను ఉంచితివే. యోగ్యత లేని మనిషిని నేను, నన్ను నీ ఆత్మతో నింపితివే, నన్ను నీ ప్రేమతో పిలిచితివే. పనికై నన్ను పిలిచుండగా ఎవరు నన్ను కదిలించెదరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నేరదని బైబిల్ చెప్తూ ఉంది. ఈ కొండ మీద దేవునికి వాక్యాలు చెప్పేటట్లుగా దేవుని కృపను బట్టి మీతో నేను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న లేఖనాలను మీతో తెలియచేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యములో మనం ధ్యానించినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనము చదువుకున్నాము. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసి ఉంటున్నాడు. లోకాన్ని ఏలునట్లుగా, లోకాన్ని పరిపాలించినట్లుగా, లోకం అంతటి మీదకి నరునికి అధికారం ఇచ్చి ఉంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి నరుడు మరి లోకానికి బానిసగా తయారై ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని త్రోసిపుచ్చి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక, దేవునికి తగినటువంటి బిడ్డగా, మనిషిగా జీవించలేక మరి చిన్నాభిన్నమైపోయి ఉంటున్నాడు. మనిషి ఎప్పుడైతే లోకానికి బానిసై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకుండా పోయాడో, దేవుని యొక్క ఉద్దేశంలో అప్పుడే మానవుని గురించి ఒక యోచన దేవుడు చేసి, మానవుడిగా భూమి మీద అవతరించి మనిషి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలడు, మనిషి లోకాన్ని జయించగలడు అని నిరూపించడానికి యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాలు క్రితము ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యములో.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మహనీయుడిగా మారగలడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథంలో దాన్ని నిరూపించారు. తాను ఒక జీవితంలో మనిషిగా ఉంటూ ఆయన అనేక మహనీయమైన పనులు చేస్తూ ఎక్కడ కూడా పాపానికి లోకానికి దాసుడుగా కాకుండా ఒక మంచి జీవితాన్ని లోకంలో జీవించి మనిషికి ఆదర్శంగా యేసుక్రీస్తు నిలిచాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా మనిషిగా ఈ లోకంలో మనుగడ కొనసాగించి మనిషిని దేవుడు తన యొద్దకు చేర్చుకోవాలని ఆయన తప్పించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రవచన పుత్రుడని, ప్రవచనాల్ని నెరవేర్చినాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తును గురించి, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేదానికి 700 సంవత్సరాలు మునిపే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఫలాని ఒక ఇమ్మానుయేలు అనే ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ప్రతి వారి పాపపు ముసుకుని ఒక కొండ మీద తీసివేస్తాడు అనేసి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తాం. సమస్త జనుల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటున్నాడు. ఒకటి, పాపపు ముసుగుని ఆయన తీసివేస్తున్నాడు. రెండవది, మరణముని మింగివేస్తూ ఉంటున్నాడు అనేసి ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంటున్నాడు. మరణము అనగా ఆధ్యాత్మికంగా మానవుడు ఆది కాండములో చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మికంగా చనిపోయాడు, శారీరకంగా అయితే జీవముతో అయితే జీవిస్తుంటున్నాడు. కానీ ఆధ్యాత్మికంగా చనిపోయి దేవునికి ఇష్టం లేని జీవితం జీవించాడు. తినవద్దు అని చెప్పి ఆజ్ఞపూర్వకముగా పెట్టిన ఒక పండుని తిన్నాడు. ఆధ్యాత్మికమైన కన్నులు మూయబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని తొలగించి దేవునికి మానవునికి అడ్డుగా తెరగా ఉంటున్న పాపమనే ఆ ముసుగుని తీసివేయడానికి ఈ లోకానికి వస్తున్నాడు అని యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించి 2015 సంవత్సరాలు అవుతూ ఉంటున్నది. యేసుక్రీస్తు జననమే ఈరోజు మన ఇంట్లో ఉంటున్న క్యాలెండరే ఈ 2015 సంవత్సరాల క్యాలెండర్. అంత మునుపు ఎన్నో సంవత్సరాలు గడిచినా యేసుక్రీస్తు ద్వారా ఒక క్రొత్తగా క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి లోకమంతా కూడా ఈ క్యాలెండర్ని వాళ్ళ గృహాల్లో ఉంచుకుంటూ ఉన్నది. అయితే యేసు ప్రభువును మాత్రము గ్రహించకుండా ఉంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ యెషయా ప్రవచించిన ప్రవచనాలని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి యెషయా ప్రవక్త ప్రవచించినట్లే ఆ ఒక కొండ మీద ఆయన సిలువలో మన కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినట్లు మనము లూకా సువార్తలో, యోహాను సువార్తలో, ఇవి 4 సువార్తల్లో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రవచన పుత్రుడు. ఆయన ఈ లోకానికి ప్రవచనాన్ని నెరవేర్చడానికి, దేవుని వాక్యాలు నెరవేర్చడానికి, మానవుణ్ణి దేవుని యొద్దకు చేర్చడానికి ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్లు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వాక్యములో యెషయా ప్రవక్త ప్రవచించినట్లు యేసుక్రీస్తు ఆయన ఒక జీవితంలో లూకా సువార్త 23:33లో మనం చూసినట్లయితే ఆయన ఒక యెషయా ప్రవక్త వాక్యాలు, ప్రవచనాలు ఇక్కడ నెరవేర్పు మనం చూస్తాం. కాబట్టి మన కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించి మానవుడిగా సాధారణమైన బ్రతుకు బ్రతికి మానవుణ్ణి ఎలాగైనా దేవుని దగ్గరికి చేర్చాలని ఒక నిచ్చెనగా, ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. చాలామంది దీన్ని చెప్తూ ఉంటున్నారు, ఇది మతమని, దీంట్లోకి మార్చేస్తూ ఉన్నారని, మారిపోతూ ఉన్నారనేసి. ఒక సాధారణమైన మనిషిని మహనీయుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మానవుణ్ణి దేవుని దగ్గరికి చేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఒక మంచి మార్గముగా ఆయన మనకు మారాడు.
కాబట్టి ఇది మతము కాదని, ఇది మంచి మార్గమని బైబిల్లో చెప్పడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. బైబిల్లో అనేక రెఫరెన్సులు ఉంటున్నాయి. మతముని ఎక్కడ కూడా దీన్ని వ్యాఖ్యానించలేదు, మరి చెప్పడం లేదు. మరి ఇతరులు దీన్ని కల్పించుకొని చెప్తూ ఉంటున్నారు మతమని. కాబట్టి దేవుడు ఒక వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. నెరవేర్పు లూకా సువార్త 23:33లో యేసుక్రీస్తు దాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుని ఆ కొండ మీద సిలువ వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటని 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు, ప్రవక్త దీన్ని ప్రవచించి ఈ ఒక ప్రవచనాన్ని ఆయన చెప్పాడు. దాన్ని యేసుక్రీస్తు నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, గొప్పవారైన తర్వాత వారు ఒక పేరుని, వారు ఒక నామధేయాన్ని గొప్ప చేసి మాట్లాడము సహజం, మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు పుట్టి పెరిగిన తర్వాత ఆయన గురించి చెప్పడం లేదు, కానీ ఆయన జన్మించేదానికి 700 సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి తెలియచేశారు. అది గొప్ప విషయం. హల్లెలూయా. మనం ఒక వ్యక్తి డబ్బు సంపాదించి కోటీశ్వరుడయ్యి గొప్పవాడయ్యి మరి మనం అతని గురించి చెప్పడము, అతని గురించి గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని గురించి ఆ విధంగా ఇక్కడ రాయబడలేదు, కానీ యేసు ప్రభు జన్మించేదానికి మునిపే ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. భక్తులు ఆయన గురించి చెప్పారు. ఆ ఒక మాటల్ని యేసుక్రీస్తు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టి పెరిగి గొప్ప పేరు సంపాదించిన తర్వాత ఆయన గురించి చెప్పడం కాదు, కానీ ఆయన పుట్టుక మునిపే ఆయన గురించి చెప్పడం అనేది విశేషం. అది మనం ఈ లోకంలో ఎక్కడ చూడం, ఎవరి యొక్క జీవితంలో కూడా మనం చూడం. కొంతమంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు స్థాయిని, ఆయన స్థితిగతుల్ని, ఆయన జీవించాల్సిన విధానాన్ని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. అది చాలా గొప్ప విషయం. దేవుడు గొప్పవాడు, మంచివాడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు. ఆయన ఉన్నతమైన దేవుడు, మంచి దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో మనుషులందరికీ కూడా సమాధానము కలగాలని, నెమ్మది కలగాలని, శాంతి కలగాలని, ప్రతి ఒక్కరూ సమాధానకరంగా ఉండాలని, మంచిగా జీవించాలని, ప్రతి మనిషి కూడా, ప్రతి జీవకోటికి కూడా ఈ లోకంలో సమాధానకరంగా ఉండాలని యేసుక్రీస్తు ఒక ఉద్దేశం. కాబట్టి ఆయన్ని సైనికులు కొడుతున్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఆయన సమాధానకరమైన మాటలు యేసుక్రీస్తు ఈ లోకంలో మాట్లాడాడు. ఎందుకంటే ఒక బిడ్డ తండ్రి తల్లి యొక్క గుండెల మీద తన్నుతున్నప్పుడు వాళ్ళు ప్రేమతో భరిస్తారు తప్పితే దాన్ని కోపంతోనో లేకపోతే బాధతోనో వాళ్ళు దాన్ని బాధపడరు. అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, ఆయన ముఖాన ఉమ్మి వేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన దూషిస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రేమతో వాళ్ళని క్షమించి ఆ ఒక బాధలన్నీ కూడా ఆయన సహించి ఆ హింసని ఆయన పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన శాంతికి, సమాధానానికి సింహము అని చెప్పడానికి మరొక మాటలు లేవు. కాబట్టి యేసుక్రీస్తు మంచివాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఈ విధంగా చెప్తుంటున్నది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుని యందు మనిషికి సమాధానం కలుగుతుంది. దేవుని ముఖము చూస్తే మనిషికి నెమ్మది కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క ముఖము చూసినప్పుడు మనిషికి ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అనంగానే ప్రపంచానంతటికి కూడా గుర్తొచ్చే ఒక మాట ఏంటంటే శాంతి. యేసుక్రీస్తు ప్రజలు, యేసుక్రీస్తు బిడ్డలు, యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మనుషులు శాంతి కలిగిన వాళ్ళు అనేసి ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు బిడ్డలకు కానీ యేసుక్రీస్తుకు కానీ శాంతి అనేసి ఒక పేరు ఉంటున్నది. కాబట్టి ఆయన శాంతికి, సమాధానానికి, నెమ్మదికి ఆయన కర్త అయి ఉంటున్నాడని కూడా బైబిల్లో వాక్యాలు, లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ వాక్యాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చాడు. కాబట్టి ఒక మనిషి సమాధానకరంగా జీవించగలడు, ఒక మనిషి ప్రేమ కలిగి జీవించగలడు, ఒక మనిషి యేసుక్రీస్తును పోలి నడవగలడు
అని యేసుక్రీస్తు ఈ లోకంలో నిరూపించాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమ, ఈ ఒక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు వలె ఒక మనిషి ఈజీగా జీవించగలడు, నడవగలడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి భరించాల్సిన, మోయవలసిన సమస్యల కంటే, కష్టాల కంటే మించి రావని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి సాధారణమైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఒక మనిషికి వస్తాయి. వీటిని జయించడానికి యేసుక్రీస్తు మనకి బలాన్ని, మరి విజయాన్ని దయచేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నానని చెప్పేసి ఇదే యోహాను సువార్త 16:33లో కింద లైన్లో మనం చూసినట్లయితే మనం చూడొచ్చు. నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించాడు, మనుషుల్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అవినీతిని జయించాడు, ప్రతి ఒక్క విధమైన కష్టాల్ని జయించాడు, ప్రజలకి మంచి మార్గాన్ని చూపించాడు. ఈ లోకములో మనిషి మహనీయుడిగా మారగలడు అని ఆయన నిరూపించాడు. ఆయన ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి మనము కూడా ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే, ఆయన్ని అనుసరిస్తే, ఆయన చెంతకి వస్తే, ఆయన సన్నిధికి వస్తే మనం ఈ లోకాన్ని ఈజీగా జయించగలం. అది సమస్యే కానీ, పాపమే కానీ, ఇబ్బందులే కానీ, మోసమే కానీ, అన్యాయమే కానీ, రోగమే కానీ, ఇబ్బందులే కానీ, పేదరికమే కానీ మనం ఈ లోకాన్ని మనం జయించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి శ్రమలు రావడం, ఈ లోకములో అపజయాలు రావడం సహజం. అయితే యేసుక్రీస్తుని మనం అనుసరించినప్పుడు అన్నిట్లో నుంచి కూడా మనకి విడుదలని కలుగు చేస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న ఆ కాలం అంతట్లో కూడా ఆయన ఎక్కువ శాతం ప్రార్థన చేయనట్లు మనం చూస్తున్నాం. కొండలకెళ్ళి ప్రార్థన చేసినట్లు, గెస్తమనే తోటకెళ్ళి ప్రార్థన చేయనప్పుడు, అరణ్యముకెళ్ళి ప్రార్థన చేయనట్లు పలు చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుని వస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన మీద పడ్డప్పుడు, ఆయన పాదముల మీద పడ్డప్పుడు అనేక మంది ఆమెని చంపాలని, ఆమెకు సమస్య, శ్రమ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆమెని క్షమించాడు. వాళ్ళు క్షమించేటట్లుగా వాళ్ళకి ఒక ప్రశ్న వేసి వాళ్ళని అక్కడి నుంచి దూరపరిచాడు. ఆ ఒక స్త్రీ ఆ ఒక సమస్యలో నుంచి విడుదల పొందింది. కాబట్టి ప్రార్థన మన జీవితంలో చేసినప్పుడు మనం శ్రమ నుండి విడుదల పొందుతాం. ప్రార్థన చాలా మంచిది. యేసుక్రీస్తు ఈ లోకంలో అనేక మార్లు, పలుమార్లు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా విజయం ఉందని, ప్రార్థన ద్వారా మీరు నన్ను కలుసుకోగలరని, ప్రార్థన ద్వారా దేవునికి మానవుడికి సంబంధం ఏర్పడుతుందని యేసుక్రీస్తు మనకి ఆయన తెలియపరిచారు ఆయన ఒక జీవిత చరిత్రలో. కాబట్టి యేసుక్రీస్తు మంచి దేవుడు, గొప్ప దేవుడు. ప్రార్థన ద్వారా మనం యేసుక్రీస్తుని కలుసుకోగలం. ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా. తల్లి తండ్రి మనల్ని గుండెల మీద పెట్టుకొని మనల్ని పెంచి, అది భారంగా కాక బాధ్యతగాను, ప్రేమతోనూ, ఆప్యాయంగాను, మమకారంగాను మనల్ని చూసినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన గుండెల మీద మనల్ని ఉంచుకొని మనల్ని ప్రేమించి, పెంచి మనల్ని ఆదరించేటువంటి దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన మనల్ని చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఆయన మన ఒక జీవితాలకి సరిపోయేటువంటి మంచి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అవసరతలో ఉన్నా, అక్కర్లో ఉన్న యేసుక్రీస్తుని నమ్మండి. ఆయన మంచి దేవుడు. యేసుక్రీస్తు మార్గము మంచి మార్గం. ఆయన మన యుద్ధ నుండి ఏమి కూడా కోరుకోవడం లేదు. కేవలం మన హృదయం ఆయనకిచ్చి మన బాధలు ఆయనతో చెప్పుకుంటే ఆయన తీర్చేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు. యేసుక్రీస్తు మంచి దేవుడు. యేసుక్రీస్తు మంచివాడు. ఆయన అందరికీ మంచి చేసేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనం ఇంతసేపు యేసుక్రీస్తు ఒక పుట్టుకను గురించి, ఆయన ప్రవచనా పుత్రుడని, మంచి మార్గమని, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంతకాలము శ్రమను అనుభవించాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఇబ్బందుల్లో ప్రార్థన చేయనప్పుడు మనము కూడా విజయం పొందుతాం. హిజ్కియాని బైబిల్లో చూసినట్లయితే చనిపోతావని, ఇల్లు చక్కబెట్టుకోమని ఆయనకు చెప్పారు. అయితే హిజ్కియా
కన్నీళ్లు విడిచి గోడవైపు తిరిగి ప్రార్థన చేయనప్పుడు దేవుడు తన మనసు మార్చుకొని మళ్ళా 15 సంవత్సరాలు ఆయనకు ఆయుస్సు పెంచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా 15 సంవత్సరాలు ఆయన ఆయుస్సును పొందాడు. అదే విధముగా పౌలు శీలలు చెరసాలలో మరి స్తుతించి వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొందారు. కాబట్టి ప్రార్థన ప్రతి ఒక్క విధమైన సమస్యల్లో నుంచి విడుదల కలుగు చేస్తుంది. ప్రార్థన చేయడము చాలా మంచిది. ప్రార్థన నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, రోగములో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, అలజడిలో ఉన్నా, ఆపదలో ఉన్నా, భయములో ఉన్నా, భయంకరములో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, దేవుడు అవిట్లోంచి నీకు విడుదలను నెమ్మదను కలుగు చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన దేవునికి మానవుడికి సంబంధం కలిపేటువంటి ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళు విడుదల పొందుతారు. దేవుడి మాటలు ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు వందనములు. మా ప్రభువా, ఈ దినమున మీ దాసుడు జిపి లోకా గారిని మీరు ప్రభువా వాక్య పరిచర్యలో వాడుకున్నందుకు మీకు వందనములు స్తోత్రములు. ప్రభువా, ఆసక్తిగా మీ యొక్క నామమున అనేకుల రక్షణార్థమై వాక్యమును ప్రకటిస్తున్నటువంటి మీ దాసుని ప్రభువా మీరే బలపరిచి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి హృదయము రక్షింపబడి మీ యొక్క నామానికి సాక్షిగా వారు ప్రభువా మీ యొక్క రాజ్యమునకు వారసులగునట్లు ఆశీర్వదించండి. మీ యొక్క కృపచేత నింపండి, బలపరచండి, దీవించండి. మీ యొక్క రక్షణ పొందుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించి ఆశీర్వదించగలని యేసుక్రీస్తు నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. కోనలోయల్లో పుల్లో వినబడుతోంది నా యేసుని స్వరమే. తెలుసుకునేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. కొండ కోనలోయల్లో ద్వారమున నిలుచున్నాడు నా యేసు, హృదయమందు చేర్చుకోనేస్తమా. నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు, హృదయమందు చేర్చుకోనేస్తమా. ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్యా, నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్యా. నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా, నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా. కొండ కోనలోయల్లో పుల్లో వినబడుతోంది నా యేసుని స్వరమే. తెలుసుకునేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం.
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. కొండ కోనలో ఎల్లో ఆకాశానికి భూమికి మధ్య సిలువలు వ్రేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని. ఆకాశానికి భూమికి మధ్య సిలువలు వ్రేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని. కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్యా, తన రాజ్యములో నిన్ను చేర్చుటకు పిలిచెను యేసయ్యా. నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా, నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా. కొండ కోనలో ఎల్లోతుల్లో వినబడుతోంది నా యేసుని స్వరమే. తెలుసుకునేస్తమా యేసే నిజ దైవం, ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం. కొండ కోనలో ఎల్లో నా యేసు ప్రేమ గీతాలు సీడీలు కావలసిన వారు సంప్రదించవలసిన మా చిరునామా యేసుని సన్నిధి గాస్పల్ మినిస్ట్రీస్, బైరాగపేట, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఏపీ. మా సెల్ నంబర్ 9676569194. For CDs contact our address యేసుని సన్నిధి గాస్పల్ మినిస్ట్రీస్, బైరాగపేట, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our cell number 9676569194.